హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను కాకరకాయ కర్రీ చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ చేదు లేకుండా చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 kg కాకరకాయలను అయితే ఇలా చక్కగా పైన తొక్క తీసేసి ఇత్తులు తీసేసి మంచిగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో కాకరకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను పౌడర్ చేసి చూపించలేదు, మీకు ఐడియా ఉంటుంది కదా. సో మిక్సీలో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి కాకరకాయలని ఫ్రై చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయలని వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యి కొద్దిగా ఉడకాలండి. సో ఇవి మంచిగా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. కాకరకాయ కర్రీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. అస్సలు చేదు అనేదే ఉండదన్నమాట. ఈ కాకరకాయ ముక్కల్ని నేను సాల్ట్ వేసి బాగా చేత్తో గట్టిగా అదుముతూ పిసికి ఈ రసాన్ని అంతా తీసేస్తే మనకి కాకరకాయలు చేదు అనేవి రావన్నమాట. సో ఇలా కాకరకాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే బాండీలోకి నూనె ఉంది కదా, ఆ నూనె సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా వేసేసుకొని మరొక 2 నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలండి. కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ హాఫ్ వరకు కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఈ కర్రీ చేసుకోవడానికి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టు ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఈ కర్రీలోకి మెయిన్ ప్రాసెస్ అనమాట అది. ఆ పౌడర్ని కూడా మొత్తం వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇదే ప్రాసెస్లో దీన్ని మనం కాకరకాయ ఫ్రైలా కూడా చేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను కదా. సో ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకోండి. కాకరకాయలో చింతపండు పులుసు వేసి చేయడం వల్ల కాకరకాయ టేస్టే మారిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా పులుసు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, కర్రీ చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, చాలా బాగుంటాయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల కాకరకాయ పొడి, కాకరకాయ ఫ్రై ఇలా చాలా రెసిపీసే ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ అయిన తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటే మనకు కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. రైస్లోకి అయితే అద్దిరిపోతుందనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. ఏ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ని ఫాలో చేయండి. మన పేజ్ కూడా ఇన్స్పీ పల్లవీస్ కిచెన్ అనే నేమ్తోనే ఉంటుందండి. అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ఒకసారి విజిట్ చేయండి, ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.